యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరొక దినమున దేవుడు మాటలు వినుటకు ఆసక్తి కలిగి ఉన్న వారందరికీ మరొకసారి వందనములు. మరి ఈరోజు అంశము డిబేట్ గురించి చెప్పుకోబోతున్నాం. డిబేట్ అంటే ఏంటి, అసలు డిబేట్ చెయ్యొచ్చా చేయకూడదా, మరి డిబేట్ చేస్తే ఏమైద్ది, చేయకపోతే ఏమైద్ది, డిబేట్ వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? విన్నారా ఎప్పుడైనా డిబేట్? వార్తల్లో చెప్తూ ఉంటారు, రాజకీయ నాయకులు డిబేట్కి కొనసాగుతున్నారు, డిబేట్కి వస్తున్నారు. డిబేట్ అని అంటే చర్చించుకోవటం, వాదించటం, వ్యాజ్యమాడటం, కలహించుకోవటం, ఏదన్నా నిర్ణయం తీసుకోవటం, అలాంటివి వస్తాయి డిబేట్ అంటే. ఇంతకుముందు కాలంలో డిబేట్లు ఎట్లా చేసేవారు, దేనికోసం చేసేవాళ్ళు అంటే, ఒకటి రాజకీయాల కోసం చేసేవాళ్ళు, ఇంకోటి చదువుల కోసం చేసేవాళ్ళు, తర్వాత ఏదైనా సామాజిక న్యాయాలకు కానీ దేనికైనా పోరాటాలకు కానీ డిబేట్లు చేసేవాళ్ళు, వాదోపవాదాలు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు డిబేట్లు వేరుగా ఉన్నాయి అన్నమాట. ఒక వీడియో తీస్తాడు ఒక పాస్టర్, కావాలంటే డిబేట్కి రా అంటాడు. ఇంకో పాస్టర్ వీడియో తీస్తాడు, కావాలంటే డిబేట్కి రా అంటాడు. అసలు డిబేట్స్ క్రైస్తవులు కొనసాగించచ్చా, ఆచరించచ్చా, ఆచరించకూడదా? మీ దృష్టిలో డిబేట్ చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు, మనకు ఉపయోగకరమేగా. ఎందుకంటే ఆ వాదోపవాదాలు ఏదో ఒక వాదన తెలిసిద్ది, మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసిద్ది, మేలు తెలిసిద్ది. కానీ బైబిల్ కొన్ని విషయాలు తెలియజేస్తుంది. ఇప్పుడు డిబేట్ని కొన్ని మీనింగ్స్ తీసుకుందాం. అన్ని మీనింగ్ ఒకటే, కానీ పదాలు వేరువేరుగా ఉంటాయి. కలహము, వ్యాజ్యము. కలహం అంటే కొట్లాట, వ్యాజ్యము అంటే గొడవ పట్టం, ఇంకా వివాదము, వాదోపవాదాలు. వీటన్నిటి గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని బట్టి డిబేట్ కొనసాగించచ్చా, అసలు డిబేట్ లో పాల్గొనొచ్చా, డిబేట్ స్టార్ట్ చేయొచ్చా క్రైస్తవులు అనేటువంటి తెలుసుకుందాం. మరి ఫస్ట్ కలహం చూద్దాం. బైబిల్లో ఎవరైనా కలహించుకున్నారా, కలహాలకు పాల్పడ్డారా అనేది చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండిరి. దేని మూలంగా వచ్చింది వాళ్ళకి కలహం పుట్టిందంట వాళ్ళకి. ఎవరికి? లోతు గారి కాపరులకి, గొర్రెల కాపరులకి, పశువుల కాపరులకి, అబ్రాము గారి పశువుల కాపరులకి కలహం పుట్టింది. ఎందుకు అనంటే, దేవుడు మరి అబ్రహాము గారితో మాట్లాడి, ఇదిగో నీకంటూ ఒక స్వదేశాన్ని ఇవ్వబోతున్నాను, ఆ దేశంలో నీ జనాంగాన్ని ఆశీర్వదించబోతున్నా, కాబట్టి నువ్వు ఉన్న నీ స్వదేశమును, నీ బంధువులను, మిత్రులను వదిలేసి నేను చూపించు ప్రదేశానికి పద అని చెప్పానంటే, ఆయన ఉన్న ప్రదేశాన్ని వదిలేసి, బంధువులను వదిలేసి, భార్యని మరి ఒక తమ్ముడిని తీసుకొని బయలుదేరతాడు, తమ్ముడు కొడుకుని. మరి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ దారిలోనే వాళ్ళ యొక్క పశు సంతానం అభివృద్ధి చెందుతూ ఉండిద్ది. ఆ పశు సంతానం అభివృద్ధి చెందే క్రమంలో లోతు గారి పశువుల కాపర్లకి, అబ్రాము గారి పశువుల కాపర్లకి ఇద్దరికి చోటు చాలక గొడవ అయింది. ఏం చాలక? ఆ పశువులు ఉండటానికి చోటు చాలక, వాటికి తగినన్ని నీళ్లు చాలక, ఆహారం చాలక గొడవలు, కలహము స్టార్ట్ అయిందనమాట వారి ఇరువురి మధ్య. ఎవరి విషయంలో కలహం జరిగిందో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. యెఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గాని మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు, మీరు నన్ను రక్షింపకపోవట నేను చూచి. ఇక్కడ యెఫ్తా గారు మాట్లాడుతున్నారు. యెఫ్తా గారు చెప్పాను కదా, ఆల్రెడీ యెఫ్తా గారి గురించి చెప్పాను, ఆయన యొక్క కుమార్తె గురించి కూడా చెప్పాను. ఏంటి అని అంటే, ఆయన ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు.
మరి ఆయన్ని అందరూ తృణీకరించారు. మరి ఊరు నుండి వెళ్ళగొట్టేసారు ఆ ఊరి జనాలే. వెళ్ళగొట్టేసేసరికి ఆ ఊరి ప్రజలకి ఒక సమస్య వచ్చింది. ఒక శత్రువులు, కొంతమంది శత్రువులు వారి మీద తిరగబడుతూ ఉంటే యెఫ్తా గారు బలాఢ్యులు, పరాక్రమము గల బలాఢ్యుడు అని ఉంటుంది యెఫ్తా గారంటే. కాబట్టి ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళి, అయ్యా మాకు కష్టం వచ్చింది, శత్రువులు వెంటబడుతున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, యుద్ధానికి వెళ్ళాలి, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడు కదా, నువ్వు రాయ్యా యుద్ధానికి అని పిలుస్తారు. అప్పుడు యెఫ్తా గారు అంటారు, నాకు నా జనులకు అమ్మోనీయులకు గొడవలు జరుగుతున్నప్పుడు మీరు పెద్దలై ఉండి మీరేమీ నాకు సహాయం చేయలేదు కదా, నేను ఎందుకు రావాలి అని అంటాడు ఆయన. సో ఇక్కడ ఇంకో కలహం జరిగింది, ఇంకొకరి విషయంలో కలహం జరిగింది. ఇప్పుడు ఇద్దరు విషయాల్లో కలహాలు చూసాం మనం. మూడో కలహం కూడా చూద్దాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 7వ వచనం. అతడు అలాగ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏదన్నా మాట నడి వీధిలో నుంచొని మాట్లాడితే పెద్ద కలహానికి గురవుతుంది అనమాట. ఆ మాట పరిసయ్యులు సద్దుకయ్యులు డైరెక్ట్గా లేదా యేసుక్రీస్తు ప్రభువారిని ఎదిరించేవాళ్ళు, లేకపోతే వాళ్ళ కలహాలు పుట్టేయి. ఇందుకే ఆయన సిలువ యాగానికి కారణమయ్యింది. సో ఇక్కడ మనం 3 సిచ్యువేషన్స్ అంటే ముగ్గురు దగ్గర జరిగిన సంభాషణలు గమనించాం. ఏంటి? ఒకటి అబ్రహాము గారి దగ్గర జరిగినటువంటి కలహము, రెండవది యెఫ్తా గారి దగ్గర జరిగిన కలహము, మూడవది మరి పరిసయ్యులకు సద్దుకయ్యులకు జరిగిన దగ్గర కలహము. ఇది కీడుకు సంకేతించిందా లేదా మంచికి సంకేతించినటువంటి కలహమా? కీడుకి. కాపరులకు చోటు చాలకపోతే కొంచెం పక్కకెళ్ళి కాచుకో, తప్పేమనుందా? లేదు. అనవసరమైన కలహం. యెఫ్తా గారికి అమ్మోనీయులకి కలహం జరిగేటప్పుడు పెద్దలు వాళ్ళ స్వార్థంతో వచ్చి ఆపలేదు, ఇప్పుడు అవసరం వచ్చి వాళ్ళు వెంటబడ్డారు. అంటే అక్కడ వారికి అనవసరమైందిగా అంటే యెఫ్తా గారిని తీసిపడేశారు. అదొక కలహం. ఇప్పుడు సద్దుకయ్యులకు పరిసయ్యులు సద్దుకయ్యులు చేసేటువంటి పనులు ఎట్లా ఉంటాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు. వారు దేవుని నమ్ముతారు, కానీ హృదయంలో దేవుడు ఉండడు. వారు గుప్పిలి విప్పుతారు, కానీ మనస్ఫూర్తిగా గుప్పిలి విప్పరు అని వాళ్ళ గురించి ఉంటాయి. వాళ్ళ మధ్య కలహాలు వ్యర్థమైనవి. అంటే కలహము భూలోకంలో వ్యర్థమైనది, అంతేనా? ఒక మనిషికి కలహం వస్తుంది, ఆ కలహం ఏదైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఒక డిబేట్ మాట్లాడుతున్నాం, ఒక సంభాషణ గురించి మాట్లాడుతున్నాం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేను ఒక సంభాషణ ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి క్రైస్తవుల మీద జరిగే దాడుల గురించి మాట్లాడాను. ఎదుటోడు ఏం మాట్లాడతాడు? డిబేట్ ఎవరితో మాట్లాడతారు, ఎవరితో చేస్తారు అసలుకైతే? ఒక క్రైస్తవుడు ఒక అన్యుడితో చేస్తాడా? ఒక క్రైస్తవుడితో చేస్తాడా? రెండూ ఉంటాయి. ఒక క్రైస్తవుడు అన్యుడితోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకు అనంటే అప్పుడే వాదోపవాదాలు జరిగి నిజమైన కరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ బయటకు వస్తాయి కాబట్టి. అయితే అది కొనసాగించవచ్చు అనేది చివరి ఉంటుంది. మరలా ఇంకొంచెం సాగిద్దాం. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కలహం గురించి కొన్ని మాటలు చెప్తున్నారు సామెతల్లో. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చేసిద్దంట? కలహాన్ని రేపిద్దంట. ఆ కాపర్లు ఎంత పగ పెట్టుకొని ఉంటారో అంత పెద్ద కలహాన్ని రేపారు. ఆ కలహం కాస్త యజమానుల దాకా వెళ్ళింది. కాపరుల కలహం, యెఫ్తా గారి కలహం, యెఫ్తా గారి దగ్గర ఉన్నటువంటి కలహం ఆయన్ని తన స్వజనుల నుండి దూరం చేసింది. ఆయన తన సొంత దేశాన్ని వదిలిపెట్టి ఊరుగాని ఊరిలో ఉంటే, ఆ ఊరుగాని ఊరిలో ఒంటరిగా కూర్చొని ఉంటే ఆటకాయితనంగా ఉండేటువంటి వారు ఆయన ఎక్కిరించటం, విసిగించటం చేసేవాళ్ళంట.
యెఫ్తా గారికి జరిగినటువంటి కలహం. పరిసయ్యులు సద్దుకయ్యులు ఉపయోగం లేనటువంటి కలహం వాళ్ళదైతే. అయితే కలహం ఎవరు రేపుతారంట? పగపట్టిన వాడు కలహాన్ని రేపటానికి ముందుంటాడు. తర్వాత కలహం గురించి ఇంకేం మాటలు ఆయన వ్రాసి ఉన్నారో చూద్దాం. సామెతలు 15వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 15వ అధ్యాయము 18వ వచనం. కోపోద్రేకియగు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. కోపం కలిగినటువంటి వాడు కలహమును రేపుతాడు, లేదు నెమ్మదస్తుడు వివాదాన్ని చల్లారుస్తాడు, అణగద్రొక్కుతాడు, నెమ్మది చేస్తాడు. అంటే కలహానికి ముఖ్యమైన కారణం ఏంటి? కోపం. అంటే డిబేట్లో ఒక భాగానికి కారణం ఏంటి? కోపమే. ఒక డిబేట్ కొనసాగుతుంది అని అంటే అక్కడ ఏదో అన్యాయం జరిగింది, దాని మీద వాదించడానికి వెళ్తున్నాడనే అర్థం. తర్వాత ఇంకా కొన్ని చూద్దాం. మరి ఈ కలహము క్రైస్తవులకు మంచిదా కాదా? క్రైస్తవులు పాటించాలా పాటించుకోకూడదో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా? దేవుడు పరలోక రాజ్యమునకు ఎవరిని అనుమతిస్తాడు? మనుష్య రీతిగా కాకుండా తన స్వరూపాన్ని మార్చుకొని తన హృదయాన్ని మార్చుకునే వారిని మాత్రమే పరలోకంలోనికి అనుమతిస్తాడు అని అంటున్నాడు. మరి మనం మనుష్య రీతిగానే మన యొక్క పనులు, మన యొక్క స్వభావము, మన యొక్క తలంపులు ఉంటే మరి క్రైస్తవ్యంలోకి మరి మనుష్య రీతిగానే రావటం అన్యాయం కదా, తప్పు కదా. మరి బాప్తీసం దేనికి తీసుకుంటున్నాం? మనలో ఉన్న మానవ సహజ గుణాలను చంపుకొని దైవ గుణాలను పెంపొందించుకోవటానికి, దైవ గుణాలు నేర్చుకోవటానికి, దైవ గుణాల్లో పాలు పంపులు పొందటానికి మనం బాప్తీసం తీసుకుంటాం. మరి మనుష్య రీతిగానే ఉండి బాప్తీసం కొనసాగిస్తామా అంటే కొనసాగించం, కానీ కొనసాగించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు శరీర సంబంధి అయి మనుష్య రీతిగా ఉండి మరి దేవుని యొద్దకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నారు ఆ సంఘాన్ని. ఆ సంఘం వారు, ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాళ్ళల్లో ఉన్న ప్రతి లోపము ఇప్పుడున్న ప్రతి ఒక్క సంఘంలోనూ ఉంది. ఆ ప్రతి ఒక్క సంఘానికి చెప్పిన హెచ్చరిక ఇప్పుడున్న సంఘాలు కూడా వర్తిస్తాయి. అయితే కలహము మానవుడు రేపువాడు. మానవుడికి కోపం ఉంటే, పగ ఉంటే కలహాన్ని రేపుతాడు. మరి ఆ కలహము క్రైస్తవులకు తగునా అంటే తగదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత జగడము చూద్దాం. కలహము అన్నా ఒకటే, జగడం అన్నా ఒకటే. ఇప్పుడు జగడము అంటే గొడవలు, కలహము అంటే ఏమంటారు, ఒకరి దగ్గర చిచ్చులు పట్టడం, ఇద్దరు గొడవలు పట్టడం కలహం అంటారు. జగడము అంటే డైరెక్ట్గా గొడవ ఆడేయటం. ఇప్పుడు ఈ జగడంలు ఎవరెవరు ఆడుంటారో చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 26, 20, 21 వచనములు. ఆదికాండము 26వ అధ్యాయము 20, 21 వచనం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందుకు అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టిరి. అయితే వీటి పేర్లకు అర్థం ఏంటంటే జగడమాడు, విరోధముగా. జగడం అంటే గొడవ. ఏ విషయంలో గొడవ ఆడుతున్నారు వీళ్ళు అని అంటే, అబ్రాహాము గారు తమ గొర్రెలకు, తమ పశువులకు మరి నీళ్లు త్రాగుటకు బావులను తవ్విస్తారు. అబ్రాహాము గారు తవ్విస్తే మరి అబ్రాహాము గారు ఏం చేసేవాళ్ళు? అబ్రాహాము కుమారుడు ఇస్సాకు గారు ఆ పశువులను మేపుతూ ఆ బావిలో నీళ్లు త్రాగించడానికి వెళ్తే వేరొక మందలు కాపరులు వచ్చి ఇది మా బావి, మేము తవ్వించిన బావి, మా పితరులు తవ్విన బావి అని చెప్పి వ్యాజ్యమాడుతూ జగడమాడేవారంట ఇస్సాకు గారితో.
అర్థమైందా? మన విషయాల్లో కూడా చాలామంది ఉంటారు. మన యొక్క స్థలాన్ని చూసి అది మా స్థలం అంటారు. మన వస్తువులను చూసి అది మా వస్తువు అంటారు. మన యొక్క ఉద్యోగాన్ని చూసి నా ఉద్యోగము అంటే మన మీద గొడవ ఆడటానికి బాగా ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ కాపరులు కూడా వారు తవ్వించని బావికి నేను తవ్వించాను, నా ద్వారా త్రవ్వినటువంటి బావి మేమే ఆ బావిలో నీళ్లు మా కాపరులకి మా యొక్క గొర్రెలకి పశువులకి ఇవ్వాలి అని చెప్పి ఇస్సాకు గారితో గొడవాడేవారంట. అది జగడము. మరి ఇంకెవరి చోట జగడము కలిగి ఉన్నారు అని అంటే సామెతలు 6వ అధ్యాయము 14వ వచనం. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు జగడము గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. సామెతలు 6వ అధ్యాయము 14వ వచనం. వారి హృదయము అతిమూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. వాడి హృదయము ఎట్లాంటిదంట? అతిమూర్ఖ స్వభావము గలది. మూర్ఖత్వం అంటే ఎలా ప్రవర్తిస్తాడు? ఎవరి మాట వినడు, ఎవరు చెప్పింది చేయడు, ఇష్టం వచ్చింది చేస్తాడు. సపోజ్ మనం ఎగ్జాంపుల్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అరే రే దారిలో ముళ్ళు ఉంటాయిరా జాగ్రత్తగా వెళ్ళు అంటావు. మూర్ఖుడు ఏం చేస్తాడు? ఏముంటాయి నేను చూసుకొని నడుస్తాను, నాకు కళ్ళు లేవా అంటే నడుచుకుంటూ వెళ్తాడు. అదే మామూలు మనిషి ఆలోచించేటువంటి వ్యక్తి అయితే అవునా అని చెప్పి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తాడు. మూర్ఖుడికి మామూలు మనిషికి తేడా. ఈ అతి మూర్ఖుడంట ఈ జగడము పుట్టించేవాడు, అతి మూర్ఖుడు జగడము పుట్టించును అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఈ జగడము డిబేట్లో ఒక సగము. మరి ఈ జగడమును మనం కొనసాగించచ్చా? ఈ జగడము క్రైస్తవులకు తగునా తగదో కూడా చూద్దాం. హోషేయ 4వ అధ్యాయము 4:4. హోషేయ 4వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. నీ జనులు యాజకునితో జగడమాడు వారితో పోలి ఉన్నారు. ఒక మనిషితో ఒకడు వాదిస్తే ఉపయోగం లేదంట, కానీ మనం ఏం చేస్తాం? వాదించటానికి దిగుతాం. ఎందుకు? మన వాదనలో ఉన్నటువంటి కరెక్ట్ పాయింట్ గ్రహిస్తాడేమో ఎదుటి మనిషి అని వాదనకు దిగుతాము, డిబేట్కి దిగుతాం. కానీ ఇక్కడ హోషేయ గ్రంథంలో చెప్పినటువంటి మాట ఏంటి? ఒక్కడు మరి ఒక్కనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. జనులు యాజకుడితో వ్యాజ్యం ఆడచ్చా, జగడం ఆడచ్చా? కానీ ఇప్పుడు ఆడుతున్నారు. యాజకుడు అంటే పాస్టర్తో జనులు గొడవలు పడచ్చా, జగడం ఆడచ్చా? వారి గురించి అబద్ధము సాక్ష్యాలు చెప్పచ్చా? వారి గురించి కొన్ని లేనిపోని మాటలు పుకార్లు పుట్టించచ్చా? వాళ్ళ గురించి మాట్లాడచ్చా అంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు, భయము లేకుండా. ఇంతకుముందు యాజకుడు వస్తే మరి ఊరంతా మర్యాద చూపించేవాళ్ళంట. చక్కగా అందరు లైన్లో నుంచోనయ్యా మా ఇంటికి రండి అయ్యా ప్రార్థన చేయటానికి అనేవాళ్ళంట. చక్కగా ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే తోచినంత సహాయం చేయటమో లేకపోతే కడుపు నిండా అన్నం పెట్టడమో చేసేవాళ్ళంట. మరి యాజకుడు ఇంటికి వస్తేనే అంత గౌరవం ఇచ్చేటువంటి మన పూర్వీకులు చేసే కాలంలో, ఇప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళు? యాజకుడు వస్తుంటే పట్టించుకొని దేశాలు, ప్రదేశాలు, పట్టణాలు, వీధులు ఉన్నాయి. సంఘానికి వస్తూ ఉంటారు, కానీ సంఘ పాస్టర్ని, సంఘ కాపర్నే పట్టించుకోరు అనమాట. ఇంటికి వస్తే కొన్ని చోట్ల విన్నాను, సంఘ కాపరి మరి గృహాలకు వెళ్ళి ప్రార్థన చేయటానికని వెళ్తే
కొంతమంది ఏమో టీవీ సౌండ్లు పెద్ద పెద్దగా పెట్టేసుకొని తలుపులు కొట్టిన తీరంట. ఎందుకు? అమ్మో వస్తున్నాడు, ఒకవేళ వస్తే ఏమైనా డబ్బులు ఇవ్వాలి, ఏమైనా కానుక పెట్టాలి అని చెప్పి భయపడి రానివ్వకపోవటం, పాస్టర్ గారు వస్తే మొహం పక్కకు తిప్పి వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలా సునాయాసంగా చేస్తున్నారు. అప్పుడే చెప్పాడు దేవుడు ఏమని? యాజకుల మీద పోట్లాడే జనము పోలి ఉన్నారు ఈ వాదించేవాళ్ళు. మనుషులతో వాదించటం వ్యర్థం. ఎందుకు అంటే మనిషి మాట వినడు. మాట వినేవాడు మనిషి కాదు సామాన్యంగా. ఎందుకు అనంటే ఆదాము అవ్వ గారి నుంచి వస్తున్నటువంటి ఏమంటారు, ఇది పారంపర్య ఆస్తి అనమాట. ఇది మాట వినకపోవటం. దేవుడు చక్కటి సృష్టిని తయారు చేసి ఆ సృష్టిలో ఎటువంటి కొదువ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ఇదిగో ఆదాము అవ్వ ఈ తోటని తడపటానికి యుఫ్రాటీసు అని ఇంకా 4 నదులు ఆల్రెడీ ఆ తోట చుట్టూ ఉన్నాయి. నువ్వు ఇంకా తడపటానికి, పైప్ వేయటానికి, మోటార్ వేయటానికి, మరి నీళ్లు చల్లటానికి, స్ప్రింక్లర్స్ పెట్టడానికి ఏం అక్కర్లా. నువ్వు కూర్చో తోటలో కాపలాగా. ఏం చేయాలి? కాపలా కాయాలంతే. నువ్వు ఆ తోటలో పెంచక్కర్లేదు, చెట్లు పెంచక్కర్లేదు, మొక్కలు పీకక్కర్లేదు, నాట్లు వేయక్కర్లేదు, పిచ్చి మొక్కలు పీకక్కర్లేదు, చెట్లకు నీళ్లు పోయక్కర్లేదు, జంతువులకు ఆహారం పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. తోట చుట్టూ తిరుగుతూ కాపలాకాయ అని అంటే ఆదాము అవ్వ లేదు, నా స్వతంత్రంగా నేను బ్రతుకుతాను, ఎవరు చెప్పిన మాట వాళ్ళు వింటూ ఉంటానని చెప్పి పండు తిని దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. కాబట్టి సమస్త జనులు భేదములు ఏమీ లేదు వాళ్ళల్లో, దేవుని యొక్క మాటను ధిక్కరించి మరి ఆ దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమును వారందరూ పోగొట్టుకుంటున్నారు. మరి వివాదము జరిగించచ్చా జరిగించకూడదా అని గమనిస్తే, మరి మనిషి అయితే మాట వినడు, అది ఖచ్చితం. మరి డిబేట్ సాగించచ్చా సాగించకూడదా అంటే డిబేట్ వేస్టేగా. ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఎదుటి వాడికి తెలియాలి నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అని. నేను ఇంటింటికి వెళ్ళి చెప్పలేనుగా. ఇప్పుడు నేనేం చేస్తాను? ఒక వీడియో తీసి 1 గంట మాట్లాడతాను ఆ సబ్జెక్ట్. ఏం చేస్తారు? ప్రపంచమంతా చూసిద్ది ఒక వీడియో. ఇప్పుడు కొంతమందికి ఇంకొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉంది అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చి అడగలేరు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక బాగా సబ్జెక్ట్ తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ చెప్తూ ఉంటాడు. దాన్ని డిబేట్ అంటారు. ఇప్పుడు ఆ డిబేట్ వాళ్ళిద్దరి మధ్య జరిగితే వాళ్ళిద్దరికి జ్ఞానం కొంత పెరుగుతుంది. అదే ప్రపంచమంతా చూస్తే ప్రపంచానికి కొత్త కొత్త సమాధానాలు దొరుకుతాయి. ఇప్పుడు ఈ డిబేట్లో కొన్ని ప్రశ్నలు రేగుతాయి, కొన్ని కలహం వస్తుంది, జగడం వస్తుంది, కొన్ని అనరాని మాటలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే కోపంలో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి మాటలు. మరి మనిషి మాట విననప్పుడు ఈ డిబేట్ సాగించచ్చా సాగించకూడదా? మనుషులందరూ ఒకటేనా? మనుషుల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి 40 వచనములు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి 40 వచనములు. సార్ గబగబా చదువుతాను చూడండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకేంద్రియ మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొమ్మని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పునని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఇక్కడ నపుంసకుడు యెహోవా భక్తుడు. మరి ఇంతకుముందు క్రైస్తవ్యంలో
చాలా తక్కువ మందికి తెలిసింది. ఏంటి, దేవుని యొక్క గొర్రెపిల్ల, దేవుని కుమారుడు మరి భూలోకానికి వచ్చాడు, శిలువ యాగం జరిగింది అని చెప్పి కొన్ని ప్రాంతాల మట్టుకే తెలిసింది. మరి అప్పట్లో మొత్తం తెలియాలి అనంటే శిష్యులు బాగా కష్టపడ్డారు ప్రబలించటానికి, వ్యాపించటానికి. అలా పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని వాడుకుంటూ ఫిలిప్పు గారిని కూడా వాడుకున్నారు. ఫిలిప్పు గారి 4 కుమార్తెలు ప్రవక్తనీయులు అని బైబిల్లో ఉంటుంది. అయితే ఈయనేం జరిగింది, ఈయన ఒక చోట కూర్చొనుంటే ప్రభువు దూత దగ్గరకు వచ్చి, ఇదిగో మరి గాజా నుండి ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తున్నాడు, వెంటనే ఆ రథం దగ్గరకు వెళ్ళు. ఇప్పుడు ఆ నపుంసకుడు ఏం చేస్తాడు, ఇథియోపియా రాణి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. యెరూషలేమునకు యథావిధిగా వెళ్ళి ఆరాధన చేసుకొని దేవునికి తిరిగి వస్తూ రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట ప్రయాణంలో. ఆ యెషయా గ్రంథం చదువుతుంటే ఏమీ అర్థం కావట్లేదంట ఆయనకి. దేని గురించి చదువుతున్నాడంటే గొర్రెపిల్ల గురించి చదువుతున్నాడు. ఏ విషయం అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు, నాకు ఎవరైనా బాట చూపిస్తే బాగుండు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు గారు చెప్పి, అదిగో ఆ రథం దగ్గరికి వెళ్ళు అనగానే, ఇదిగో నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటే, లేదు, నాకు దారి చూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలుస్తుంది, రండి రథం ఎక్కండి అని బతిమాలుకుంటే ఆయన ఎక్కి ఆయన యొక్క దారిని విశదపరుస్తాడంటే ఆయన తెలియని వాటిని ఇంకా తెలియచేస్తాడు. ఇప్పుడు నపుంసకుడు గొప్పవాడా, ఫిలిప్పు గారు గొప్పవారా? నపుంసకుడే గొప్పవాడు. ఇప్పుడు ఫిలిప్పు గారు కొన్ని మాటలు చెప్తారు, చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 34వ వచనం పైనుండేమో కొన్ని మాటలు ఉంటాయి, అవి కూడా చూద్దాం ఒకేసారి. అయితే ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరువుకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ మాటలు చదువుతున్నాడు ఆయన. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చిలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. తర్వాత అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చి నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందుచున్నావని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఏంటి, ఆ రథం ప్రయాణంలో ఫిలిప్పు గారు ఆ యొక్క లేఖనాలను వివరించేశాడు. ఆ వివరణకు తన మనస్సు మారిపోయింది. వెంటనే బాప్తీసం తీసేసుకుంటాడంట. కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటలు వేసుకోండి, లేకపోతే గంటల్లో ఒక మనిషి మారగలడా? కొంతమంది మారచ్చు, కొంతమంది మారకపోవచ్చు. అందుకే బైబిల్ చాలా వాటికి మూర్ఖులు, అతి మూర్ఖుల గురించే ఉంటుంది బైబిల్లో. ఈ నపుంసకుడు వంటి పోలినటువంటి మానవులు భూలోకంలో ఉన్నారంటారా, లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. మరి విద్వాంసునీయుడైన అలెగ్జాండ్రియా, మరి అకుల్లా గారు, ప్రిస్కిల్లా గారు, మరి అలెగ్జాండ్రియా గారు, మరి మందిరంలో నుంచొని యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలిసిన కొన్ని మాటలు వివరిస్తూ ఉంటే ప్రిస్కిల్లా గారు, అకుల్లా గారు ఆయనను చేర్చుకొని ఇంకా ఆయన యొక్క దారిని విశదపరచెను అని ఉంటుంది. ఆయన ఎందుకు వినాలి అప్పుడు వాళ్ళ మాటలు? నాకు తెలిసింది నేను చెప్తాను, నేను తెలుసుకుంటాను, కావాలంటే నువ్వు నన్ను పిలిచి నాకు ఇంకా వివరించేదేంటి అని అడిగాడా? లేదే, తెలుసుకున్న దాన్ని ఇంకా తెలుసుకొని దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకున్నాడే తప్పితే అతి మూర్ఖత్వపు చేష్టలను ఆయన ఎక్కడా చూపించలేదు. ఇక్కడ నపుంసకుడు కూడా అంతే. ఫిలిప్పు గారు మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారి బలియాగము, శిలువ యాగం గురించి వివరించేసరికి, ఇదిగో నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నాను, నాకు వెంటనే బాప్తీసం ఇమ్ము. డిబెట్ దీనికే చేస్తారు. దేన్ని చేస్తారు? 100 మందిలో 100 మంది మారకపోవచ్చు, కానీ 10 మంది కనీసం మార్పు చెందుతారు. ఓ 20 మంది కనీసం ఆలోచింపచేస్తారు. ఒక 30 మంది కనీసం దాని గురించి తెలుసుకుంటారు. అందుకు డిబేట్ని చేస్తారు. కానీ ఇప్పటి డిబేట్ ఎలా ఉంది? వాదన తప్పితే ఏమీ ఉండదు. గొడవలు, అరుసుకోవటం, పెద్ద పెద్దగా ఒకరినొకరు విమర్శించుకోవటం, ఇవి తప్పితే డిబేట్లో ఏమీ లేదు. కాబట్టి కలహము, వివాదము, జగడము
ఇవన్నీ డిబేట్‌లో గనుక ఉంటే అది వ్యర్థమైనది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. నువ్వేదైనా డిబేట్ చేయాలనుకుంటున్నావా? నీ డిబేట్ ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలి. నీ డిబేట్ మూలంగా ఎదుటి వ్యక్తి మారాడా? ఫిలిప్ గారు చెప్పినటువంటి మాటకి నపుంసకుడు డైరెక్ట్‌గా మారాడా? కొంచెం సమయం తీసుకొని మారాడా? లేదు. విన్న వెంటనే మారిపోయాడు. అంటే విన్న వెంటనే మార్చేంత శక్తిగల మాటలు ఫిలిప్ గారి నోటి నుండి వచ్చాయి. మరి ఇప్పుడు ఎవరి నోటి నుండైనా వస్తున్నాయా? ఎవరైనా కరెక్ట్ పాయింట్ మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడట్లేదు. పౌలు గారు కూర్చొని ప్రసంగం చెప్తూ ఉంటే ఉదారంగు పొడి అమ్ముకునేటువంటి ఒక స్త్రీ వెంటనే విని మారు మనసు పొంది తాను బాప్తీసం తీసుకుంది. తన కుటుంబం అంతా బాప్తీసం తీసుకుంది. అంటే ఏం మాటలు విని బాప్తీసం తీసుకొని ఉండుండొచ్చు పౌలు గారి నోటి నుండి? కాబట్టి మనం ఏదైనా డిబేట్ చేయాలన్నా, డిబేట్ కొనసాగించాలన్నా, డిబేట్ పాల్గొనాలి అన్నా కరెక్ట్ పాయింట్ ఉండాలి, కరెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి, కలహం లేనటువంటి డిబేట్‌ని సాగించాలి. నేను ఇన్‌స్టాలో ఒక పిల్లాడనమాట. వయసు తక్కువ, కానీ చూడటానికి చిన్న పిల్లోడిలా ఉంటాడు. కానీ ఏజ్ ఎక్కువ. 30 అట్లుంటాయంట. దేవుడి గురించి చెప్తూ దేవుడిని నేను ఎరిగాను, నేను అన్యుడను, దేవుని తెలుసుకున్నాను, నా దగ్గర చాలా ఉంది సబ్జెక్టు, కావాలంటే డిబేట్‌కి రండి అంటాడు. ప్రతి వీడియోలో డిబేట్‌కి రండి అంటాడు. ఒరేయ్! ఇంత సబ్జెక్ట్ ఉందా ఈయన దగ్గర అనుకుంటా నేను. కాబట్టి డిబేట్‌కి ఒకళ్ళు పిలిచే బదులు నువ్వు చెప్పు నీకు తెలిసింది. నీకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పు. డిబేట్ ఎందుకు? డిబేట్ ఉంటే ఇప్పుడు కాలంలో జరిగేదేంటి? ఖచ్చితంగా కలహమే. ఖచ్చితంగా గొడవలే. ఖచ్చితంగా చెడ్డ మాటలు ఖచ్చితంగా వస్తాయి డిబేట్‌లో. కాబట్టి అటువంటి డిబేట్ కొనసాగించకూడదని బైబిల్ తెలియచేస్తుంది. నీ డిబేట్ 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. నీ డిబేట్ కనీసం ఒక్కరినన్నా మార్చగలిగేలా ఉండాలి. నీ గంట డిబేటో, అరగంటో, పావుగంటో ఎంతసేపన్నా చేయి నీ డిబేట్. కానీ ఒక మనిషి మార్పునకు ఆ యొక్క కార్యక్రమము జరగాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ చిన్న మాటలు మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. మరి అరుదైన మాటలు ఇవి, ఎవరు వివరించరు కూడా, ఎక్కడ వీటి గురించి చెప్పరు కూడా. కాబట్టి వీటిని ఎప్పుడు మీరు హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని మరి తెలియని వారికి తెలియజెప్పాలని మనవి చేస్తూ చిన్న మాటలు మన హృదయంలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కొంచెంసేపు ప్రార్థన చేద్దాము అందరం. పరిశుద్ధుడును ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబరిచినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు ఒకరి కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు తండ్రి. ఎంతోమంది ఈ రోజున చూడలేక నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవుల్లోకి ఉంచినటువంటి విధానమును బట్టి వందనములు. నా తండ్రి ప్రభా, నీ చిత్తానుసారంగా ఈ రోజు నా ప్రభా ఉపవాస కూడికన మేమందరము సమకూడి అయా తండ్రి నిన్ను ఘనపరిచి నీ యొక్క మాటలు మేము ఆలకించి నాయన నీ యొక్క ఆహారం మేము స్వీకరించే కృపను అనుగ్రహించారు. వందనములు అయా. కూడుకునే తండ్రి ప్రభా మేము పాటలు పాడి ఉన్నాము. అయా మేము పాటలు పాడిన విధములో నా తండ్రి ప్రభా మేము పాటలు పాడిన క్రమంలో నీ నామం స్తుతింపబడినదని మేము నమ్ముచున్నాము. అయా నీవు మాకు తెలియజేసినటువంటి కొన్ని సత్యాలను మేము ఎరిగి ఉన్నాము నా తండ్రి. ఆ యొక్క సత్యాలు తండ్రి మేము ఎరిగి మాలోనే దాచుకోకుండా వాటిని తండ్రి నలుగురికి చెప్పి తండ్రి తెలియని వారికి మేము సువార్త విధంగా ఈ యొక్క మాటలు తెలియజెప్పుటకు సహాయం చేయండి. అయా మొదటిగా ఈ యొక్క మాటలు మా హృదయంలో విత్తనంగా నాటండి ప్రభు. ఆ విత్తనం మొక్కలాగా వృక్షంలాగా ఎదుగుటకు తండ్రి ప్రభు నీరు కలిగినటువంటి ఆత్మను మాలో నింపండి తండ్రి ప్రభు. నీకే వందనములు తండ్రి. ఈ యొక్క మాటలు మేము హృదయంలో భద్రపరుచుకొని దినము నెమరు వేసే కృపను ఆశీర్వాదమును మాకు అనుగ్రహించండి. వినేటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో ద్వారా ఎవరైతే తండ్రి ప్రభు ఈ మాటలు విని తండ్రి యొక్క కూడికలో పాల్గొని ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి డిబేట్ చేయొచ్చా చేయకూడదు అనే విధమును మాకు నేర్పారు. అయ్యా ఇటు మాటలు ఎవరు తెలియజేయరు నా తండ్రి. ఇటు మాటలు ఇటు అంశము ఎవరు చెప్పలేరు నా ప్రభు. అటువంటి మాటలు అటువంటి జ్ఞానము మీరు నాకు తెలియజేశారు. మీరు నాకు అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప జ్ఞానమును భాగ్యమును బట్టి వందనములు తండ్రి. అయ్యా నీవు చేసినటువంటి ప్రతి ఒక్క మేలు మా కుటుంబంలో బట్టి తండ్రి ప్రభు మేము రుణపడి ఉన్నాము నాయన. అయ్యా ఏమిచ్చి మీరు రుణము తీర్చలేము నాయన తండ్రి ప్రభు. నీ యొక్క సేవను తండ్రి నమ్మకముగా తండ్రి తుద వరకు కొనసాగించే కృపను మాకు అనుగ్రహించండి. నా తండ్రి ప్రభు సంఘమును ఆశీర్వదించండి.
సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా వారి ఇళ్ళు కట్టుకునే సమస్యల్లో ఉన్నారు తండ్రి. వారి యొక్క స్వగృహాలు పూర్తయిన తండ్రి, ఆ స్వగృహము నీ ద్వారా పూర్తయిందని చెప్పి నలుగురు తండ్రి ప్రభా చెప్పుకొని ఒక సాక్షులుగా వారు నిలబెట్టమని కోరుకుంటున్నాం నాయన. అయా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా స్వకాలంలో తండ్రి నీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించే కృపను సంఘస్థులకు అనుగ్రహించండి. వారి కష్టార్జితమును మీరు తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి. అయా తండ్రి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప మినిస్ట్రీని బట్టి వందనములు. ఆ యొక్క మినిస్ట్రీని అభివృద్ధి పరచండి. ఆ యొక్క మినిస్ట్రీలో ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పుము అని అవుతాను ప్రభా. అట్టి త్రోవను నీ నేర్పుటకు తండ్రి తగిన జ్ఞానమును తండ్రి, శక్తిని, బలమును నాకు అనుగ్రహించండి. అయ్యా నేను చేసేటువంటి ఈ పోరాటంలో, నేను కొనసాగేటువంటి ఈ మార్గంలో తండ్రి ఎన్నో లోటుపాట్లు నా తండ్రి ప్రభా, వాటన్నిటిని అధిగమించి కృపను నాకు అనుగ్రహించండి. తెలివిని, జ్ఞానమును అనుగ్రహించండి. నీవు ఇచ్చినటువంటి గొప్ప ఘనతకై వందనములు తండ్రి. యొక్క గొప్ప ఘనతను తండ్రి నేను తండ్రి వాటిని నేను తొలగించుకోకుండా తండ్రి నా హృదయంలో నేను బాధ్యతగా నిర్వర్తించే కృప నాకు అనుగ్రహించండి. అయ్యా రేపు జరిగేటువంటి మరి ఆదివారపు తండ్రి ప్రభా మినిస్ట్రీలో మీరు తోడుగా ఉండండి. మినిస్ట్రీ పనులు రాకపోకల్లో తోడుగా ఉండండి. సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉండండి. తండ్రి చర్చ్ పనుల్లో తోడుగా ఉండండి. నా తండ్రి సండే స్కూల్స్కి వచ్చేటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్కు పంపేటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వాతావరణం చల్లబరిచినటువంటి దానం నోటి వందనములు తండ్రి. అయ్యా యొక్క వర్షము తండ్రి ప్రభా రేపు జరిగేటువంటి పరిచర్యకి ఎటువంటి ఆటంకకరంగా ఉండకుండా ఉండటకు సహాయం చేయండి. అయ్యా యొక్క వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. మా కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ఇప్పుడు నిద్రపోచుండగా మాకు మంచి కళలు వచ్చేటకు సహాయం చేయండి. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మను మాలో నింపండి నా తండ్రి. పరిశుద్ధాత్మ కలిగిన జీవితాలను మాకు దయచేయండి. అయ్యా నీ చిత్తమైతే రేపటి దినాన తండ్రి ప్రభు మరలా 2 నుండి 4 దాకా జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలు మేమందరం సమకూడి స్తుతించి కనపరిచే భాగ్యమును నాకు నీకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నా ప్రియుడు, నా ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించుడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.